విషయం. ఈ జనముల వినాశకుడు నీ కుటుంబంలో ప్రవేశిస్తే ఇది డాక్టర్ల వలన అయ్యేది కాదు, మరి మాంత్రికుల శక్తుల వల్ల అయ్యేది కాదు. మరి నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళినను కూడా ఈ పరిస్థితులను నీకు చక్కపరిచేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ సింహం బారి నుండి నిన్ను తప్పించేవారు ఈ భూలోకంలో ఎవరు లేరు. మరి నువ్వు ఈరోజు వాక్యం వింటున్న నీవు, ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తున్నాను సరే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను సరే, ఎన్నో ఉపవాస కొడుకులు చేసినాను సరే, ఒకవేళ నీ కుటుంబంలో నాశనాలు, నీ కుటుంబంలో తాగుడుబోతులు, నీ కుటుంబంలో వ్యర్థమైనటువంటి వారు, నీ కుటుంబంలో అసహ్యమైనటువంటి వారు, నీ కుటుంబంలో సమాధానం లేని వారు, భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి వారు ఒకవేళ నీ కుటుంబంలో ఉంటే నువ్వు ఈ రోజు నువ్వు చర్య తీసుకోవాలి. జనముల వినాశకుడు నా కుటుంబంలో ప్రవేశించాడని ఈరోజు నువ్వు అలర్ట్ కావాలి. ఒకవేళ అలర్ట్ కాకపోతే కుటుంబం అంతని కూడా చిన్నాభిన్నం చేస్తాడు. ఒకవేళ నువ్వు చర్చికి వెళుతున్నాను సరే, నువ్వు దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాను సరే, నీ కుటుంబంలో నాశనాలు జరుగుతున్నాయంటే నువ్వు ఈరోజు అలర్ట్ కావాలి. దేవుని వాక్యం నీతో శుద్ధిగా మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం నీతో ఈరోజు నిన్ను హెచ్చరించాలని మాట్లాడుతూ ఉంది. జనముల వినాశకుడు నీ కుటుంబంలో ఉండి నాశనం చేస్తున్నాడు. అది నీకు కనువిప్పు కలగకుండా ఇది సర్వసాధారణమైన మేలే, ఈ కుటుంబంలో ఇలాంటి సర్వసాధారణమే లేని భ్రమ పట్టిస్తూ ఈ కుటుంబాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి.